సార్ సత్యమూర్తి గారు, ఈరోజు ఒక బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. పోలీసులు సిట్ అధికారులు చాలా నుంచి సెర్చింగ్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు కోసం. ఆయన మైసూర్లోనే ఎక్కడో గోవిందప్ప బాలాజీ గారు దొరికారు అంటున్నారు. సో ఎలా ఉండబోతుందంటే ఈ కేసు ఒక టర్న్ తీసుకోబోతుందంటారా గోవిందప్ప బాలాజీ అరెస్ట్తో? చాలా విషయాలు వెల్లడవటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ లిక్కర్ స్కాండల్కి సంబంధించిన కీలక విషయాలు గోవిందప్ప బాలాజీ దగ్గర ఉన్నాయి. ఎందుకు అంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఎట్లా కుంభకోణం ఎట్లా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కుంభకోణంలో జరిగిన అంటే వసూలైన డబ్బుల్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మొత్తం ఈ స్కామ్కి సంబంధించిన మోడస్ ఆపరెండి అంతా వెల్లడైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెల్లడి కావాల్సింది ఏంటి అంటే ఈ డబ్బులన్నిటికీ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది. అది మీకు నాకు అందరికీ తెలుసు. ఆ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది అందరికీ తెలుసు. కానీ పోలీసులు లేకపోతే ప్రాసిక్యూషను దాన్ని ఆన్ పేపర్ రుజువు చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు మీరు చెప్పండి. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ బెనిఫిషరీ, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే ఆయన పిఏ, లేకపోతే ఆయన ఆఫీసులో ఉండే ఐఏఎస్ ఆఫీసరు, భారతీ రెడ్డి కంపెనీలు, ఆ భారతీ సిమెంట్స్లోనే కాకుండా మొత్తం 12 కంపెనీలలో వాళ్ళకి సంబంధించిన 12 కంపెనీలలో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ. ఈ ముగ్గురు డబ్బులు వసూలు చేసి ఎవరికి ఇస్తారు? మీకు నాకైతే ఇవ్వరు కదా. అందుకని అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో కూడా మనకు తెలుసు. కానీ ఆన్ పేపరు ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే పోలీసులు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆ దర్యాప్తు కోసం, ఆ దర్యాప్తుని ముందరికి తీసుకెళ్లటం కోసమే గోవిందప్ప బాలాజీ కోసం వెతికారు. మహానుభావుడు దొరికాడు. ఇప్పుడు నెక్స్ట్ అతను ఏం చెప్తాడు, అతను ఎట్లా చెప్తాడో అతని దగ్గర అతను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే ఫార్ములా కదా, మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు అనే ఫార్ములానే గోవిందప్ప బాలాజీ కూడా మరి చెప్తాడా? చెబితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పటికే సేకరించిన ఆధారాలని అతను ముందర పెట్టి పోలీసులు అడుగుతారా? ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. మొత్తానికైతే గోవిందప్ప బాలాజీ పోలీసుల చేతికి చిక్కటంతో ఈ కేసు దాదాపుగా ఒక కొలుక్కు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. మరో డెవలప్మెంట్ ఏంటంటే రాజ్ కసిరెడ్డి అతను కొంచెం బాధపడుతూ ఉన్నాడు. అతను నన్ను ఇట్లా వాడుకున్నారు, అన్నీ నా ద్వారా డబ్బులు వసూలు చేశారు, నా ద్వారా పెట్టుబడులు పెట్టించారు, ఇప్పుడు నన్ను ఇరికిస్తున్నారు అని అప్పుడు ఆ మధ్య మీకు తెలిసే ఉంటుంది కదా, విజయసాయిరెడ్డి చెప్పాడు. మొత్తం కీలక పాత్రధారి, సూత్రధారి అందరూ రాజ్ కసిరెడ్డే, ఇంకా వేరే ఎవ్వరు లేరు ఇందులో అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పినప్పుడు అందరూ కూడా అతనేదో మామూలు క్యాజువల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకున్నారు. కానీ ఈ స్కాండల్ జగన్మోహన్ రెడ్డి దాకా చేరకుండా విజయసాయిరెడ్డి కుట్రబన్నాడు అనేది ఆనాడు విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మనకు కాదు, రాజ్ కసిరెడ్డికి అర్థమైంది. రాజ్ కసిరెడ్డికి అర్థమయ్యి ఇప్పుడు అతను ఒక్కొక్క నిజాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అది అతను దాదాపుగా అప్రూవర్గా మారిపోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో అప్రూవర్గా మారిపోతే అతనేదో నిర్దోషిగా వదిలేయటం కాదు, కొంచెం శిక్ష తగ్గుతుంది, పోలీసులకి పని తగ్గుతుంది. అతనికి శిక్ష తగ్గుతుంది, పోలీసులకి పని తగ్గుతుంది. ఎందుకు అంటే అతను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే కొంచెం పోలీసులు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. లేదు, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా అన్ని విషయాలు చెప్పేస్తే కేసు తొందరగా పరిష్కారం అవుతుంది. అందుకని రాజ్ కసిరెడ్డి రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా మారిపోయాడని అంటున్నారు. అంటే అన్నీ చెప్తాడు, ఇప్పటికే కొన్ని విషయాలు చెప్పాడు. అందుకనే ఇవాళ సాక్షి పేపర్లో కూడా చిలవలు పొలవలుగా రాసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంతా తెలుగుదేశం పార్టీ ఎట చెప్తే అట చేస్తున్నారు అన్నట్టుగా. మరి భారతీ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న సాక్షి పేపరు వార్తలు రాసుకోవటం అంటే అది మనం
సాక్షి పేపర్ ఎట్లా రాస్తుందో మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రత్యక్షంగా చూసాం కదా. అందుకని అందరూ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షి ఎటువంటి వార్తలు రాసిందో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో కూడా అటువంటి వక్రీకరించే వార్తలే రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంత రాసుకున్నా, ఎంత పెన్నులు అరగదీసుకున్నా విషయం అయితే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. పోలీసులు ఆ డైరెక్షన్లో వేగంగా ముందరికి వెళ్తూ ఉన్నారు. మనం ఇంకోటి ఏంటంటే, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ముందర ఈ విజయసాయి రెడ్డి వచ్చి గుండెపోటు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మరుసటి రోజు నెక్స్ట్ డే ఆ విజయసాయి రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు మనిషి, అండర్లైన్ చేసుకోవాలి. ఆ విజయసాయి రెడ్డి గుండెపోటు అని చెప్పాడు, తర్వాత అది మర్డర్ అని తేలింది. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు పెద్ద నిలువెత్తు కటౌట్ వేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. రాస్తే ఈయన వెళ్ళి చంపేశాడేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది మనమే వేసేసి మనం చంద్రబాబు నాయుడికి మీదకి నెట్టామని. ఇప్పుడు ఈరోజు సాక్షి పేపర్లో అండి, ఇది కొంచెం జూమ్ చేసుకోండి అమ్మా. ఇందులో ఈ మద్యం కుంభకోణంలో అండి, ఈ ఒక బాటిల్, లిక్కర్ బాటిల్ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి గ్లాసులో లిక్కర్ పోసి ఐస్ క్యూబ్ వేసి చంద్రబాబు నాయుడు తాగుతున్నట్టు లిక్కర్ కుంభకోణం మీద సాక్షి వేసిన ఒక ఇలస్ట్రేషను. అంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ తాగింది ఎవరి దగ్గర లిక్కరు? డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎవరి కంపెనీలకు పోయినాయి? ఇదే నువ్వు వేసే కార్టూను, ఇట్ట కార్టూన్ వేస్తావా? అంటే ఈ కార్టూన్ చూసి ప్రజలు నమ్మాలా? అంటే చంద్రబాబు నాయుడు ఫోటో వేసి పక్కన మద్యం బాటిల్ వేస్తే నీ కుంభకోణం పోతుందా? ఆయన మీదకి వెళ్ళిపోతుందా? ఎదవ తెలివితేటలు ఇవన్నీ వేసుకొని తాగింది మొత్తం డబ్బులన్నీ కొట్టేసిందేమో ఎవరో, నేను ఇప్పుడే చెప్పాను కదా, మొత్తం అందరూ చెప్తూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ వాడుకొని బలిపశువుల్ని చేస్తున్నాడని చెప్పి ఈరోజు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, ఈ రేపో ఎల్లుండో గోవిందప్ప బాలాజీ కూడా చెప్తాడు అతను ఏ కంపెనీలకి డైరెక్టర్లుగా ఉన్నాడో. విరాట్ కంపెనీ ఎట్లా ఉన్నాడో, భారతీ పాలిమర్స్, భారతీ సిమెంట్స్, ఇవన్నీ ఏంటో చెప్తాడు ఇప్పుడు వచ్చి గోవిందప్ప బాలాజీ. మందు ఎవడు తాగాడో, ఆ మందు మొత్తం ఎవడు భోజనం చేశాడో, ఆ డబ్బులన్నీ ఎవడు తిన్నాడో మొత్తం అంతా బయటకు వస్తుంది. ఇటువంటి కార్టూన్లు వేసుకొని ఇటువంటి ప్రచారం, దొంగ ప్రచారం చేసుకుంటూ, దొంగతనం చేసింది నువ్వు, దొంగ ప్రచారం వేరే వాళ్ళ మీద చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారు? ఈ సాక్షిలో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఒక స్టోరీ రాసుకోవడం, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పటం, మరుసటి రోజు దాన్ని సాక్షి పేపర్లో భారీ ఎత్తున వేసుకోవడం, ఇట్లా వేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మొత్తం ప్రజల్ని కన్విన్స్ చేద్దామని రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు మొత్తం ఇప్పుడు ఎవరైతే ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా సాక్షిలో అట్లా రావటాన్ని ఆ రోజున హర్షించారు, అందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ ఇక్కడ ఈ లిక్కర్ స్కాండల్లో ఉన్న ఈ ఐఏఎస్లు, ఆయన పిఏలు, పిఎస్లు, వీళ్ళందరూ కూడా ఈ రోజున సాక్షిలో వాళ్ళకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. గమనించండి, మొత్తం మీకు ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వాసుదేవ్ వీళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు అడ్డం వస్తున్నారు అని తెలిస్తే మీ మీద కూడా వార్తలు వస్తాయి సాక్షిలో. చూసుకోండి, ఈ రోజున రాజ్ కసిరెడ్డి మీద ఎంత అసహ్యంగా రాస్తున్నారో సాక్షిలో చూసుకోండి. నిన్న మొన్నటి వరకు రాజ్ కసిరెడ్డి మీరందరూ కలిసి గూడు పుటాయిని పన్నారు, మొత్తం స్కాండల్ చేశారు. ఈ రోజున రాజ్ కసిరెడ్డి ఎదురు తిరుగుతున్నాడు, అప్రూవర్గా మారుతున్నాడు అని తెలియంగానే రాజ్ కసిరెడ్డి తెలుగుదేశం మనిషి అని మొత్తం ఇదంతా కూడా వండి వారుస్తున్నారు. రేపొద్దున ధనంజయ రెడ్డి పరిస్థితి అంతే, కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి అంతే. రేపొద్దున మిథున్ రెడ్డి అసలే భయస్తుడని విన్నా నేను. అంత మామూలుగా చాలా మరి వాళ్ళ నాన్న మరి ఎర్రచందనం అన్నీ రకరకాలుగా చేశాడు, కానీ మరి ఇతనికి ఎందుకో భయస్తుడు. మొదటిసారి పిలిచి అడిగినప్పుడే చేతులు ఇట్టు వణుకుతున్నాయట.
మొత్తం షేక్ అవుతూ ఉంటే ఆ ఎంక్వైరీ చేసే పోలీస్ ఆఫీసర్ అడిగేట, అదేంటండి మీ చేతులు ఇట్లా వణుకుతున్నాయి ఏంటండి, షేక్ అవుతున్నాయి ఏంటండి, అదేంటండి అంటే నాకు కొంత వీక్నెస్ ఉందిలే అన్నట్ట. వీక్నెస్సా, లేకపోతే పోలీసులు చూస్తే భయం పుట్టిందా, లేకపోతే ఈ కుంభకోణం మొత్తం చేసిందంతా బయటికి వచ్చేసింది అని నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నావా, ఆ టెన్షన్లో వణుకుతున్నాయా చేతులు, ఏంటో అన్నీ కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం అంతా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో కొంత కోర్టు ప్రొటెక్షన్ వచ్చినా కానీ ఎట్లయినా సరే న్యాయస్థానాలకు కూడా చెప్తారు కదా. ఇప్పుడు ఇదంతా దాగుడు ఒక దొంగతనంలాగా చేసేది కాదు కదా, ఇది పబ్లిక్లో కోర్టులో చెప్పేస్తారు పోలీసులు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఏంటో కూడా. అందుకని ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆ ఎంపీ ప్రొటెక్షన్లో ఈ డ్రాగాన్ చేస్తూ ఉన్నాడు కేసుని. మనం అంతకు ముందర చూసాం కదా, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్పుడు వచ్చింది కూడా ఎంపీనే కదా. ఆ ఎంపీ ముసుగులో అతను కూడా తప్పించుకున్నాడు కదా. అంటే తప్పించుకోవటం అంటే అరెస్ట్ తర్వాత పేపర్ అరెస్ట్ చూపించారు. అంటే వీళ్ళు ఎంపీలు అవుతున్నది అరెస్టుల నుంచి తప్పించుకోవటానికి. ప్రజలారా గ్రహించండి దీన్ని. నేరాలని కప్పిపెట్టుకోవటానికి వీళ్ళు మీ ఓట్లు కొనుక్కొని వీళ్ళు ఎంపీలు అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నేరాలతోటి సంబంధం ఉన్న ఈ బ్యాచ్ అంతా కూడా ఇటువంటి పనులు చేయటంలో ఆరితేరిపోయి ఎలక్షన్లు రాగానే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా, నేను 2027లో పాదయాత్ర మీ ఓట్లు కొనుక్కోవటానికి మొత్తం ఊరూరు తిరుగుతాను నేనని చెప్తున్నాడు కదా, బహిరంగంగానే చెప్తున్నాడు. ఎలక్షన్లు వస్తే తప్ప నేను పాదయాత్రకు రాను అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మీ ఓట్లు కొనుక్కోవటానికి మళ్ళీ వీళ్ళందరూ బయలుదేరుతారు. జాగ్రత్తగా ఉండాలి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెయ్యి వణకటం కొంచెం ఆపుకొని తల ఆడించటం నేర్చుకోవాలి. పోలీసులు అడిగిన దానికి నిజం చెప్పటం నేర్చుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.